మొన్న ఈ మధ్యనే మనం చెప్పుకున్నాం, ఉక్రెయిన్ని దాడులు ఆపమని అమెరికా చెప్పింది అన్నట్టు. అది ప్రచారం కాదు, వాస్తవమైన అమెరికాకు సంబంధించినటువంటి విదేశాంగ అధికార ప్రతినిధి అధికారికంగా ప్రకటించారు. ఎందుకు అంటే ఉక్రెయిన్ ఏం చేస్తుంది, దాని దగ్గర ఉన్నటువంటి డ్రోన్లు ఇట్లాంటి వాటితో ఎంత చేయగలుగుతుంది. ఒక డ్రోన్ వెళ్ళి ఒక చోట పేలితే రష్యా లాంటి ఒక మహా పట్టణాలు ఉన్నటువంటి దేశంలో ఒక బిల్డింగ్కి చిన్నపాటి దెబ్బ అవుతుంది, మ్యాక్సిమం అయితే ఒక బిల్డింగ్ కూలుతుందేమో. దానివల్ల వీళ్ళు కోరుకున్నటువంటిది ఏముంటుందని, వీళ్ళ దగ్గర అంతకుమించి పవర్ఫుల్ బాంబులు లేవు. అమెరికా వాళ్ళు ఇచ్చేటటువంటి బాంబులు ఏ అణుబాంబులో కాదు, ఒక ఊరిని లేపేయడానికి. ఈ డ్రోన్లో 10-20 డ్రోన్లు వస్తే ఒక 20-30 బిల్డింగులకి కాస్త డ్యామేజ్ అవుతాయి, అంతకుమించి అవ్వట్లేదు. అందువలన విజయం సాధ్యం కావట్లేదు. ఈలోపు డ్రోన్లు తీసుకొచ్చినటువంటి వాళ్ళని లేపి పడేస్తుంది రష్యా. దీంతో ఏం చేసింది తెలివిగా, ఎక్కడైతే ఆయిల్ క్షేత్రాలు ఉన్నాయో రష్యాలో ఉన్నటువంటి ఆయిల్ క్షేత్రాల మీద దాడి ప్రారంభించింది. అంటే ఆయిల్ ఉన్నటువంటి చోట పేలిస్తే ముందు ఇది పేలుతుంది, ఆ తర్వాత ఆయిల్ కంటుకుంటుంది. దానివల్ల భూమి లోపల దాకా పేర్చినటువంటి ట్యాంకులతో ఉండేటువంటి ఆయిల్ ప్రాంతం అంతా బూడిదవుతుంది. తద్వారా ఆ ప్రాంతం భూకంపం వచ్చినట్టు అవుతుంది, ప్లస్ పెను విధ్వంసం జరుగుతుంది. అయితే అమెరికా దాన్ని ఆపించింది. ఎందుకు అంటే ప్రపంచంలో అసలే ఆయిల్ నిల్వలకి చస్తున్నాం, రెండో పక్కన వచ్చేటప్పటికి రష్యన్ ఆయిల్ తక్కువ రేటుకు దొరుకుతుంది. అది చైనా వాడో ఇండియా వాడో తీసుకుని మనకి తక్కువ రేటుకి అమ్ముతున్నటువంటి సందర్భంలో దాన్ని కనుక పేల్చేస్తే అది ప్రపంచానికే ఆయిల్ సంక్షోభం ఎదురవుతుంది. కాబట్టి వాటి మీద దాడి చెయ్యొద్దని చెప్పాం అంటూ తాజాగా అమెరికా అధికారికంగా చెప్పింది.